నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ కల్పన. ఇప్పుడు ప్రస్తుతం మన ముందు ప్రకాశం డిస్టిక్ నుండి ఎర్రగొండపాలెం నియోజకవర్గం నాయుడుపాలెం గ్రామం నుండి బూదాల సొలమోన్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. సో యేసుక్రీస్తు ప్రభువు గురించి వివిధ రకాలుగా బోధిస్తూ సేవ చేస్తూ సేవకుడు అని పిలిపించుకుంటూ మన మధ్యలో ఉన్నారు. సో ఈ యొక్క సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అన్నట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు అని కొంతమంది అంటున్నారు. ఉంది, దాన్ని నిరూపించడానికి నేను రెడీగా ఉన్నాను అంటూ మన మధ్యలో ఉన్నారు ఆ సేవకుడు సొలొమోన్ రాజు గారు. సో నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎట్లున్నారు, బాగున్నారా? బాగున్నా. ఏం చేస్తుంటారు మీరు? నేను దేవుని సేవ చేస్తుంటాను. దేవుని సేవ అంటే పరిచర్య. అంటే మీకంటూ ఒక చర్చ్ అట్లా ఉందా, లేదంటే తిరిగి సేవ చేస్తూ ఉంటారా? నాకు విజయవాడలో పరిచర్య ఉంది మేడం. నర్సాపేటలో చిన్న మినిస్ట్రీ పరిచర్య. ఓకే, ఎక్కడ నుండి వచ్చిండ్రు మీరు? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గము, పుల్లలచెరువు మండలం, నాయుడుపాలెం గ్రామం. అయితే చాలా మంది డైరెక్ట్ గా నేను ఇంకా పాయింట్ కి వచ్చేస్తున్నాను. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అసలు దేవుడు కాదు. ఎందుకు అంటే అసలు ఆయనే బైబిల్లో, తన బైబిల్లోనే ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని పరిచయం చేసుకోలేదు. మీరెట్లా దేవుడు అని చెప్తారా అని కొంతమంది అంటున్నారు. సో అందులో దేవుడు అని ఎక్కడుంది? అసలు యేసుక్రీస్తు ప్రభు దేవుడా కాదా? బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అని 7 సార్లు చూపిస్తాను. 7 సార్లు. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 28 వచ్చినప్పుడు స్వరక్తం ఇచ్చిన దేవుడు అని ఉంటుంది. యోహాను సువార్త స్వరక్తం ఇచ్చిన దేవుడు అని నేనే అని ఉంటదా అక్కడ? స్వరక్తం ఇచ్చిన దేవుడు అని ఉంది. తర్వాత ఆయన వేరే వాళ్ళు మాట్లాడతారు యేసుక్రీస్తు ప్రభు. పౌలు చెప్తున్నాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అనే మాట ఉంటుంది. అంటే దేవుడే స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని సంపాదించుకున్నాడు అని ఉంటుంది. యోహాను సువార్త 1:1లో వాక్యమే దేవుడు అని ఉంటుంది. అదే 1వ అధ్యాయం 14 వచనంలో ఆ వాక్యము శరీరధారి కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించని ఉంటుంది. అంటే వాక్యమే దేవుడు అని ఉంటుంది. రెండోది. మూడవది, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో పితరులు వీరువారు శరీరం బట్టి క్రీస్తు వీరులు పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. అంతేగాని యేసుక్రీస్తు ప్రభు అయితే ఎక్కడ చెప్పుకోలేదు కదా. నేను అది తర్వాత చెప్తా. ముందు నేను 7 విషయాలు చెప్పిన తర్వాత యేసు ప్రభు ఆయన దేవుడిని ఎక్కడ చెప్పుకున్నాడో తర్వాత చెప్తా. ఇప్పుడు 3 చెప్పాను. నాలుగోది, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని రాశాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఉంటుంది. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు మహాదేవుడు అని ఉంటుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుంది అంటే ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అనే మాట ఉంటుంది. అది యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. యెషయా అనే భక్తుడు క్రీస్తు పూర్వము 712 సంవత్సరాల క్రితము అది ప్రవచించాడు. యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. అక్కడ ఏమంటారంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు అక్కడ బలవంతుడైన దేవుడు అనే మాట ఉంటుంది. ఈ మాట హీబ్రూలో ఎల్ గిబ్బోర్ అనే మాట ఉంటుంది. అంటే ఆయన బలవంతుడైన దేవుడు అని అర్థం. నెక్స్ట్ 7వది ఏంటంటే యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 18వ వచనంలో అక్కడ మంచి మాట రాయబడింది. ఎవడునూ ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఇక్కడ అద్వితీయ కుమారుడే అన్న దగ్గర కింద ఫుట్ నోట్లో గమనిస్తే అద్వితీయ దేవుడే అని అర్థం. అద్వితీయ దేవుడే అని అర్థం. అద్వితీయ కుమారుడు అంటే దేవుడే అని అర్థం. అద్వితీయ దేవుడే అని అర్థం. ఇదే మాట ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాయబడిందంటే షమా ఇజ్రాయేల్ ఎలోహిం అనే మాట రాయబడింది. షమా ఇజ్రాయేల్ యాహ్వే ఎలోహీన్ యాహ్వే యహాద్ అని ఉంటుంది. అంటే యెహోవాయే అద్వితీయ దేవుడని ఉంటుంది. ఇక్కడ యోహాను సువార్త 1:18లో యేసుక్రీస్తు అద్వితీయ దేవుడని ఉంటుంది. 7 సార్లు యేసుక్రీస్తు దేవుడు దేవుడు దేవుడని 7 సార్లు ఉంది అని ఎవరు అంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు అయితే చెప్పలేదు నేను దేవుడు అని. ఇప్పుడు వరకు చెప్పిన ఆయన శిష్యులు వాళ్ళందరూ రాశారు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడా? అది ఇప్పుడు అందరి ప్రశ్న. ఇప్పుడు మా ప్రశ్న కూడా అదే. యేసుక్రీస్తు, ఇప్పుడు మీరున్నారు, మీ పేరు సాల్మన్ రాజు. మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు? మీ పేరు కాబట్టి అడిగారు కాబట్టి చెప్తున్నా. మీ పేరు కూడా ఏం పేరు? సాల్మన్ రాజు. సాల్మన్ రాజు కాబట్టి సాల్మన్ రాజు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా నేనే దేవుడనని ఎక్కడ చెప్పిండు? ఒకవేళ చెప్తే మరి పాత నిబంధన గ్రంథంలో కూడా బైబిల్ ప్రకారంగా యెహోవానగు నేనే దేవుడను అని ఉంటది కదా సార్. మరి అందులో ఏమో యెహోవా అని ఉంటది, మరి ఇందులో యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని మీరు ఎట్లా అంటున్నారు? ఇక్కడ మొట్టమొదట యేసుక్రీస్తు తాను దేవుడు అని చెప్పుకున్నాడు. బైబిల్ ప్రజలు సరిగా తెలియక, సరిగా చదవక
తొందరపడి మాట్లాడతాం. అయితే మీరు చెప్పిన 7 అంశంలలో కూడా శిష్యులు అన్నట్టుగా ఉంది, ప్రవచనాలు ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పుకున్నట్టుగా లేదు. ఉన్నది నేను చెప్తాను వినండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6, 7 వచనాలు గమనిస్తే, నేను అతనికి దేవుడునై ఉందును, అతడు నా కుమారుడై ఉండును అన్నాడు స్పష్టంగా. ఆ మాట పలికింది ఎవరంటే అల్ఫయు ఒమేగయునైన వాడు అనే మాట రాయబడింది. ఎవరి ఆల్ఫా ఒమేగా? ఆల్ఫా అనేది గ్రీకులో ఆల్ఫా అనేది మొట్టమొదటి అక్షరము, ఒమేగా అనేది చివరి అక్షరం. మొత్తం గ్రీకులో 24 అక్షరాలు ఉంటాయి, హీబ్రూలో 22 అక్షరాలు ఉంటాయి, గ్రీకులో 24 అక్షరాలు ఉంటాయి. 24 ఆల్ఫాబెట్స్లో ఆల్ఫా అనేది మొట్టమొదటి ఆల్ఫాబెట్ అక్షరము, ఒమేగా అనేది చివరి అక్షరం. ఆల్ఫా ఒమేగా ఎవరంటే యేసుక్రీస్తే. ప్రకటన 1:8, ప్రకటన 1:18 ఆల్ఫయు ఒమేగా అయిన వాడు ఇదిగో యేసుక్రీస్తు గురించి రాయబడి. ఆయన అంటున్నాడు ఇక్కడ ప్రకటన 21వ అధ్యాయం 7 వచనంలో, నేను అతనికి దేవుడునై ఉందును, అతను నా కుమారుడై ఉండును. స్పష్టంగా చెప్పాడు యేసుప్రభువే, నేను అతనికి దేవుడునై ఉందును అని. ఎవరు చెప్పిరా మాట? యేసుప్రభు చెప్పాడు మాట. అది అల్ఫా ఒమేగా అయిన వాడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువుకి కుమారుడు ఉన్నారా? యేసుక్రీస్తే అంటున్నాడు. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో, నేను అతనికి దేవుడునై ఉందును, అతడు నా కుమారుడై ఉండును. ఓకే, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు నాకు కుమారులై ఉంటారు, నేను వాళ్ళకి దేవుడై ఉంటాను అనేది అక్కడ పరిచయం చేసుకున్నాడు. ఓకే, అంటే ప్రజలు ప్రకటన దాకా వెళ్ళట్లేదు, అది చదవట్లేదు. ఏదో సువార్తలో చదివి పత్రికలో చదివి యేసు ప్రభు దేవుడు ఎక్కడ చెప్పుకున్నాడని అది పెద్ద కాంట్రవర్సీ లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రకటన చివరి దాకా చదివితే ఆ విషయాలు అర్థం. సో ఇంతకు ముందు మీరు ఒకసారి మా స్టూడియోకి వచ్చినప్పుడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ రాసిన బుక్ మీరు తీసుకున్నారు, మేము చదువుతాము అని. అందులో చాలా శాతం అన్ని బైబిల్ అంటే ఒక బూతు పుస్తకం, బైబిల్లో అసలు యేసుక్రీస్తు ప్రభు అనేవారే ఉండరు, ఇదంతా ఒక బూతు పుస్తకం అని రాసినట్టుగా అందులో ఉంది. ఆ బుక్ చదివారా మీరు? అసలు చదివారు మేడం. మరి ఆయన రాసిన ఆ క్వశ్చన్స్ కి మీ ఆన్సర్ ఏంటి అసలు? అసలు మొట్టమొదట ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేవాడు పెద్ద రోగు. అతని గురించి పెద్దగా మాట్లాడుకోవటం ప్రస్తుతం అప్రస్తుతం. ఎందుకంటే అతను కనీసం బైబిల్ నాలెడ్జ్ లేదు. ప్రపంచంలో కొన్ని కోట్లాది మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధ్య దైవం ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను వ్యభిచార పుత్రుడని, మరియమ్మ వ్యభిచారం చేసిందని, బైబిల్ బూత్ పుస్తకం అని, సెక్స్ పుస్తకం అని, వాడికి ఎంత ధైర్యము యేసుక్రీస్తు గురించి అంత మాట్లాడడానికి, యేసు ప్రభువుని గురించి అట్లా అక్రమకారుడని మాట్లాడడానికి వాడికి ఎంత ధైర్యం. అందుకని నేను ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ మీద ఎర్రగొండపాలెంలో కేసు ఫైల్ చేసిన స్టేషన్ లో. త్వరలో వాళ్ళు మనోడి దగ్గరికి వస్తాడు. ఎప్పుడైనా మీరు మాట్లాడారా? నేను మాట్లాడలేదు, మీ ఛానల్ మీరు మాట్లాడింది నేను చూశాను, మాట్లాడి చూశాను. ఒక్క నిమిషం మేడం, ఈ బుక్ ఓ క్రైస్తవుడా మేలుకని ఈ బుక్ రాశాడు అతను, ఎక్స్ క్రిస్టియన్. ఇది నేను మీ దగ్గర తీసుకొని చదివితే అన్ని శుద్ధ తప్పులు. మొట్టమొదటి అతను ఎక్స్ క్రిస్టియన్ ఏంటి అసలు? బైబిల్ ఎక్స్ క్రిస్టియన్ నెక్స్ట్ క్రిస్టియన్ అనే లేవు. ఎక్స్ క్రిస్టియన్ కాదు అతను పెట్టుకోవాల్సింది. అతనికి పెట్టుకోవాల్సిన పేరు ఏంటంటే యాంటీ క్రిస్టియన్ అని పెట్టుకోవాలి, అంటే క్రీస్తు విరోధి అని పెట్టుకోవాలి. ఈ బైబిల్ విశ్వాసుల కోసం రాయబడింది కానీ అవిశ్వాసుల కోసం కాదు రాయబడింది. మరి ఇప్పుడు ఇందులో ఉన్నవన్నీ కూడా ఆయన విత్ రిఫరెన్స్ తోటి రాశారు కదా. ఏం మేడం ఇటు రాసిన రిఫరెన్స్ లో నేను చదువుతాం, గమనించండి. యెహోవా 7వ అధ్యాయం 28వ వచనంలో సత్యవంతుడు అని ఉన్నదంట. అసలు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా 66 పుస్తకాల్లో యెహోవా అనే పుస్తకం ఉంది ఎక్కడన్నా? యెహోవా అనే పుస్తకం అంట, యెహోవా అనే పుస్తకం అంట. యెహోవా 7వ అధ్యాయం 28వ వచనం అంట. యెహోవా 7వ అధ్యాయం 28వ వచనంలో సత్యవంతుడు అని ఉందంట. 66 పుస్తకంలో ఎవరిని గెలిచినా, ఎవరిని బైబిల్ స్టూడెంట్స్ ఎవరిని అడిగినా కానీ 66 పుస్తకాల పేర్లు చెప్తారు. ఈ 66 పుస్తకాల పేర్లో యెహోవా అనే పుస్తకం ఎక్కడుంది అసలు? మిస్టర్ ప్రవీణ్, యెహోవా అనే పుస్తకం ఎక్కడుంది? నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున, నీ లైఫ్ లాంగ్ ఛాలెంజ్, నా ఛాలెంజ్. యెహోవా అనే పుస్తకం మీరు చదవండి మేడం, నేను తప్పు చదివాను. ఇదిగో యెహోవా అన్నది. అవును, యెహోవా 7వ అధ్యాయం 28వ వచనంలో సత్యవంతుడు అని లూకాలో ఉందండి. అసలు యెహోవా అనే మా పుస్తకం ఎక్కడుంది? గ్రంథం ఉంది బైబిల్. యెహోవా 7వ అధ్యాయంలో సత్యవంతుడు మాట ఎక్కడుంది? మా మాట వీడే శుద్ధ తప్పులు రాసి యేసుప్రభుని గురించి పాస్టర్ల గురించి మాట్లాడితే ఎట్లా? యెహోవా అనే గ్రంథం ఉందా బైబిల్? అసలు యెహోవా అనే 66 పుస్తకాల్లో యెహోవా అనే పుస్తకం ఉందా? సో మీరు మీకేమైనా ఐడియా ఉందా? యెహోవా అనే పుస్తకం అయితే బైబిల్ గ్రంథంలో లేదు. లేనప్పుడు వాడు ఎలా రాశాడు దాన్ని? వాడు రాసి యెహోవా అనే పుస్తకం తప్పు రాసి బైబిల్ తప్పు పుస్తకం అని అనటానికి ఎంత డేరు వాడికి?
సో ఇప్పుడు ఆయన ఈ పుస్తకం రాసిండు, దీంట్లో ఓ క్రైస్తవుడా మేలుకో అని అన్నాడు. అయితే ప్రవీణ్ మేడం వీటి గురించి మాట్లాడుకో ప్రస్తుతానికి అవసరం లేదు. ఇది మనకు చాలా విలువైన విషయము. అవసరమైతే ఈ ఎక్స్క్రిస్టియన్ ప్రవీణ్ అనేవాని ఇదే ఛానల్ పిలవండి, తీసి పడేస్తున్నారు ఏంది మీరు? నా దృష్టిలో అతను చిన్నపిల్లవాడు. నా దృష్టిలో చిన్నపిల్లవాడు. చిన్నపిల్లోడు అయితే బుక్లెట్ రాస్తారా? బుక్లెట్ చిన్నపిల్లోడు అయితే అవేర్నెస్ కల్పిస్తాడా? మేడం బుక్ అని బైబిల్ అనేది ఏంటంటే అక్షరం వేరు, అక్షరం వెనుకున్న భావం వేరు. వీడు ఎంత చదివినా అక్షరం చదువుతుంటాడే కానీ దాని భావం అర్థం కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము అమెరికాలో ఒక అతను అమెరికా నుండి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకి వెళ్ళాడు. అక్కడ యేసుప్రభు యొక్క స్టాచ్యూ ఉంది, చూడటానికి వెళ్ళాడు. అంత దూరం వెళ్ళి ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఆయన కన్ను ముక్కు ముఖం కనపడలే. ఇతను మనసులో కొనుక్కుంటున్నాడు, ఏంటి నేను ఇంత దూరం నుంచి వచ్చాను, అసలు ఆయన ముఖం కనపడలేదు ఏంటని మనసులో అంటుంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, గైడ్. ఏంటి సార్ గొనుగుతున్నారంటే, నేను చాలా దూరం నుండి వచ్చానయ్యా, దీని గురించి చాలా గొప్పగా చెప్పారు, కనీసం నాకు ఇక్కడ ముఖం కనపట్లేదు, ఏం కనపట్లేదు అని అంటే అప్పుడు గైడ్ అన్నాడు, సార్ దాన్ని చూసే విధానం అది కాదండి అన్నాడు. మనకి ఎలా చూడాలి అంటే అట్లా కాదని అతను చేయి పట్టుకొని కొంచెం ఆ స్టాచ్యూ ఎక్కడైతుందో అక్కడ తీసుకొచ్చి అక్కడ మోకరించమన్నాడు. అక్కడ మోకరించు, ఇప్పుడు తల పైకెత్తి చూడమన్నాడు. అప్పుడు అతను అక్కడ మోకరించి తల పైకెత్తి చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క స్వరూపం కానీ ఆ ముఖం కానీ స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపించింది. అంటే దానిని శిల్పకారుడు ఆ రూపంలో దాన్ని చెక్కాడు. ఒక సింపుల్ గా వెళ్ళి మోరెత్తి చూస్తే అది అర్థం కాదు. అది శిల్పకారుడు యొక్క నైపుణ్యత. ఒక శిల్పాన్ని చూడాలంటేనే, శిల్పకారుడు తన నైపుణ్యాన్ని చూడాలంటేనే అక్కడికి వెళ్ళి అతని చెక్కిన కోణంలో చూస్తేనే అది అర్థమైంది. ఈ బైబిల్ గ్రంథం కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా 40 మంది ప్రవక్తల ద్వారా రాయించాడు. దేవుని నేత్రము పెట్టి చదివితేనే విషయాలు అర్థం. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసి అర్థమైంది, కానీ తప్పులు పట్టాలని చదివితే నీకు అక్షరార్థమైతే అర్థమైంది. తప్పులు లేవంటారా మీరు? బైబిల్ గ్రంథంలో తప్పులు లేవంట? బైబిల్ గ్రంథంలో తప్పులు పట్టడానికి లేవు అసలు. బైబిల్ అని బైబిల్ పరిశుద్ధ గ్రంథం, దాంట్లో అసలు తప్పులు అనేవి లేవు. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చ కనపడుతుంది. పరిశుద్ధ గ్రంథం అని రాయంగానే పరిశుద్ధ గ్రంథం అయిపోతుంది. పేరే పరిశుద్ధ గ్రంథం. అదే పరిశుద్ధ గ్రంథం అని రాయగానే పరిశుద్ధ గ్రంథం అయిపోతుంది. జనతా పార్టీ హయాంలో ఒక అతను ఏం చేశాడంటే, దీనికి పరిశుద్ధ గ్రంథం ఏంటి, దీనికి అంత ప్రత్యేకత ఏంటి, అసలు ఈ పరిశుద్ధ గ్రంథం అనే పేరు లేకుండా చేయాలని అక్కడికి వెళ్ళాడు. ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ అసలు వాడే లేకుండా పోయాడు. పరిశుద్ధ గ్రంథం అనేది ఇప్పటికీ నిలబడి ఉంది. అయితే వీళ్ళందరూ ఏంటంటే పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా ఉన్నట్టుగా వాళ్ళ దృష్టితో చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి తప్పులు కనపడతాయి. తప్పులు కాదు అవి. దృష్టితో చదువుతున్నారు. వాడు చదివితే ఇప్పుడు ప్రవీణ్ అనేవాడు చదివాడు, తప్పులు పట్టడానికి చదువుకున్నాడు. వాడు ఏం చదువుకున్నాడు నాకు తెలియదు. వాడి జ్ఞానం అంతా వాడి పుస్తక రూపంలో ఇక్కడ కనపడుతుంది కదా. యెహోవా 7వ అధ్యాయం 28వ వచనం ఏంది, అది చూపియాలి మీకు. అది చూపిమని వాడు మొట్టమొదటి ఎక్కడ నాకు. సో మా ఛానల్ ద్వారా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కి మీ బుక్లెట్ లోనే రాశారు. ఇది పేజ్ నెంబర్ 9 లో ఉంది. యెహోవా అనే అధ్యాయం 2వ అధ్యాయం 28వ వచనంలో అని రాశారు. సో బైబిల్ గ్రంథంలో యెహోవా అనే అధ్యాయం ఎక్కడుంది చూపియండి అని. పుస్తకం గ్రంథం అధ్యాయం 66 గ్రంథాలు. సో 66 గ్రంథాల్లో బైబుల్ గ్రంథంలో ఈ యొక్క పుస్తకం చూపియండి అని పాస్టర్ సొలొమోన్ సార్ అడుగుతున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఇది చూపించి ఇందులో ఉన్న ఆ మాటను కూడా మీరు చెప్పవలసిందిగా ఆయన అడుగుతున్నాడు. రెండోది, ఇతను రాసిన ఇదే పుస్తకం మీద నేను డిబేట్ వస్తాను, ఇదే ఛానల్ మీద డిబేట్ రమ్మనండి, నేను డిబేట్ చేస్తాను, నాతో డిబేట్ చేయమని. అందులో అన్ని తప్పులు ఏం చూసారు మీరు? మొత్తం బుక్ చదివిండ్రు? మొత్తం చదివాను. వీరి గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం అప్రస్తుతం, మన అంశంలోకి వెళ్దాం. అతను డిబేట్ వస్తే అప్పుడు మాట్లాడతాను ఆ తప్పులేంటో. సో ఎక్స్ క్రిస్టియన్ ని మీరు మరి ఇంత ఈజీగా ఇట్లా తీసి పడేస్తున్నారు, ఆయనకు నాలెడ్జ్ లేదనుకుంటున్నారా మీరు? వాడికి లోకంలో దైవ జ్ఞానం ఉంటే ఉండొచ్చు, కానీ బైబిల్ నాలెడ్జ్ అనేది, బైబిల్ అనేది మరి ఎందుకు ఆయన క్రిస్టియన్ గా ఉండి ఎక్స్ క్రిస్టియన్ గా ఎందుకు మారిండ్రా అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బైబుల్ ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా యేసు ప్రభు శిష్యుడే. ఆయనతో పాటు ఉన్నాడు, ఆయనతో పాటు తిన్నాడు, ఆయనతో పాటు కలిసి తిరిగి పరిచయం చేశాడు. బట్ ఎండ్ ఆఫ్ ద అతని చివరి దినాల్లో దయ్యం అతనిలోకి ప్రవేశించింది. యేసు ప్రభు అన్నాడు, మీలో ఒకటి సాతాను అన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆ రొట్టె పట్టుకొని ఆ ముక్క ముంచాడో అప్పుడు సాతాను వారిలో ప్రవేశించని ఉంటది. సాతాను ఇస్కరియోతు యోధాలు ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడు ఇక ప్రభు అన్నాడు, మీలో ఒకటి సాతాను అని చెప్పినప్పుడు మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కూడా అవకాశం కోసం చూశాడు, యేసు ప్రభు ఎప్పుడు పట్టియాలి. ఇస్కరియోతు యూదా డబ్బు సంచి కోసం చేతబట్టుకొని యేసు ప్రభువుని పట్టేయడానికి అవకాశం కోసం చూశాడు. అలాగనే ఈ ప్రవీణ్, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేవాడు కూడా వీడు ఎప్పటి నుంచో డబ్బుల కోసం చూస్తున్నాడు.
వీడికి ఒక అవకాశం వచ్చింది. హిందూయిజంలోకి వెళ్తే ఎట్లా ఉంటది, బైబిల్లో బిలాం అనే వ్యక్తి ఉంటాడు. ఆయన ఒకసారి ఏం చేశాడంటే నాకు డబ్బులు కావాలన్నట్టుగా ఒకసారి ఇస్రాయేల్కు వ్యతిరేకంగా ప్రవచించడానికి పూనుకున్నాడు. అలాగనే ఈ యొక్క ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే అతను హిందువుల దగ్గరికి వెళ్ళారు. మరి వాళ్ళ దగ్గర ఎట్లా బెగ్గింగ్ చేసుకున్నాడో నాకు తెలియదు, కానీ వాడు బెగ్గింగ్ చేసుకోవచ్చు, కానీ యేసు ప్రభుని గురించి, మరియమ్మని గురించి, బైబిల్ గురించి అది వాడు ఘోరంగా చెప్పడం, అది వాడిని మేము ఖండిస్తున్నాం. ప్రభుని యేసుక్రీస్తున్నాము. సో ఎక్స్ క్రిస్టియన్ అనే పేరు పెట్టుకొని ఆయన డబ్బులు సంపాదిస్తున్నారని మీరు అంటున్నారు. సో ఎక్స్ క్రిస్టియన్ ఈ ఛానల్లో నేను చెప్పేది ఏంటంటే ఎక్స్ క్రిస్టియన్ కంటే యాంటీ క్రిస్టియన్ అని పెట్టుకోవడం మంచిది అందరికి. సాల్మన్ రాజు అనే వ్యక్తి, నేను ఈ ప్రవీణ్ చెప్పే సలహా ఏంటంటే యాంటీ క్రైస్ట్ అని పెట్టుకో, క్రీస్తు విరోధం పెట్టుకుంటే అడుగు సరిపోదు. క్రీస్తు విరోధికి బైబిల్ అర్థం కాదు. బైబిల్ వాడు చెప్పేది ఏంటి, బైబిల్ విశ్వాసుల కోసం వ్రాయబడింది, అవిశ్వాసుల కోసం కాదు వ్రాయబడింది. సో ఓకే, ఆయన విషయం పక్కన పెడితే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ప్రకటన గ్రంథంలో అంటున్నారు అని అన్నారు, బానే ఉంది. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అయితే యెహోవా దేవుడు ఎవరు అసలు? ఇక్కడ ఒక విషయం చెప్పాలి మేడం. సో ఈ క్వశ్చన్ మేము చాలా సార్లు చాలా మంది పాస్టర్స్ ని అడిగాము, క్రైస్తవ్యంలో అడిగాము. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అంటారు, యెహోవా దేవుడు అంటారు, మళ్ళీ పరిశుద్ధాత్ముడు దేవుడు అంటారు. సో ఎవరు దేవుడు అసలు ముఖ్యంగా? చాలా మంచి ప్రశ్న అడిగారు. మనం ఏదైనా పుస్తకం చదివేటప్పుడు ఒక స్టోరీ బుక్ చదవాలంటే మధ్య పేజీ నుండి చదివితే స్టోరీ అర్థం కాదు, ప్రారంభ పేజీ నుండి చదవాలి. రవి రాణులు అక్కడ కలుసుకున్నారంటే రవి ఎవరు, రాణి ఎవరు, ఎక్కడ కలుసుకున్నారని మధ్య పేజీలు చదివితే స్టోరీ అర్థం కాదు. ఖచ్చితంగా ప్రారంభ పేజీ నుండి చదవాలి. ఈ బైబిల్ గ్రంథంలో ప్రారంభ పేజీ నుండి మనం చదివితే ప్రారంభ అధ్యాయము, ప్రారంభ పేజీ, ఆది కాండము మొట్టమొదటి అధ్యాయము మొదటి వచనంలో అక్కడ నుండి మనం చదువుకుంటే దేవుడు అంటే ఏంటి, దేవుడిలోని గుణ లక్షణాలు ఏంటి, అసలు ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అనేది మనకు పరిపూర్ణంగా అర్థమైంది. ఆది కాండం 1:1 ఏం రాయబడిందంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన అనే మాట ఉంటుంది. ఈ మాట హీబ్రూ బైబిల్ ఏముంటుందంటే హీబ్రూలో బెరేషిత్ బరా ఎలోహిం హ షమాయిం వాయత్ హ ఎరెజ్ అనే మాట ఉంటుంది. అక్కడ ఎలోహిం అనే మాట ఉంటుంది. ఎలోహిం అంటే చాలా మంది అనుకుంటున్నారు, ఎలోహిం మీద చాలా మంది నిర్వచనాలు చెప్తున్నారు. ఎలోహిం అంటే అది బహువచనము, అందులో ముగ్గురున్నారు, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ముగ్గురున్నారు అని చెప్పుకుంటూ వస్తున్నారు. అది శుద్ధ తప్పు, ఆ ఇంటర్ప్రిటేషన్ రాంగ్. ఎలోహింలో ముగ్గురు వ్యక్తులు ఉండటమేంటి కాదు. ఎలోహిం అంటే ఆయన అదృశ్యుడు. దేవుడు ప్రారంభంలో పరలోకం అనేది, భూలోకం అనేది, పాతాళలోకం అనేది సమస్త ప్రపంచాలు నిర్మించటానికి ముందుగా దేవుడు మొట్టమొదట ఎలోహింగా ఉన్నాడు. ఎలోహింలో అంటే ఆయన నిత్యత్వపు జీవి, ఎటర్నల్ బీయింగ్. ఎలోహిం అంటే ఎవరును సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు ఆయన. ఎలోహిం అంటే అదృశ్యుడు, ఎలోహిం అంటే నిరాకారుడు. అటువంటి ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు, ఎంతకాలం నుంచి ఉన్నాడో తెలియదు. అది ఎలోహిం స్థానం. మరి ఎలోహిం అంటే నిరాకారుడు ఆయన. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు బహువచనం అని మాకు పాస్టర్ జాన్ పాల్ కూడా ఇక్కడ వివరించడం జరిగింది ఇదే స్టూడియోలో. ఆ జాన్ పాల్ గారు మాట్లాడింది శుద్ధ తప్పది. ఎలోహింలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని కాదు అర్థం. ఎలోహింలో ఎన్నో గుణ లక్షణాలు దాగి ఉన్నాయి, సో మెనీ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. దేవుడిలో ఇప్పుడు బైబిల్లో ది సెంటర్ థీమ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. బైబిల్ గ్రంథంలో ప్రధానమైన కేంద్ర బిందువు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్లో దేవునికి ఎన్నో గుణ లక్షణాలు ఉన్నాయి. ఒక డైమండ్ ని మీరు కోస్తే అది ఎన్ని కాంతి పుంజములు విరజిమ్ముతా ఉంటుందో దేవునిలో అన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. రక్షకుడని, స్వస్థపరచువాడని, ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్త, బలవంతుడని, దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి, విమోచకుడు, గొర్రెపిల్ల, ఇటువంటి బైబిల్లో ఎన్నైతే స్వభావాలుగా ఉన్నాయో అవన్నీ ఎలోహింలో గుణలక్షణాలుగా ఉన్నాయి. అందుకని ఎలోహిం అది బహువచనంగా వాడబడింది. అందుకని అంతేగాని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురున్నారు కాబట్టి బహువచనం అని కాదు అర్థం. ఎలోహింలో ఎన్నో గుణలక్షణాలు దాగి ఉన్నాయి. ఆ గుణలక్షణాలను బట్టి అది బహువచనం అని వాడబడింది. అయితే మొట్టమొదటి ఇక్కడ గమనించాలి, కొన్ని విషయాలు చెప్తాను వినండి మేడం. ఎలోహిం అదృశ్యుడు అనబడినవాడు. ఎలోహిం అంటే అదృశ్యుడు కదా, అదృశ్యుడు అనబడినవాడు మొట్టమొదటి దృశ్య రూపంలోకి వచ్చాడు. ఎలోహిం అంటే నిరాకారుడు. నిరాకారుడు ఒక ఆకారం గలవానిగా మారాడు. ఆకారం గలవానిగా మారటమే లోగోస్గా మారటమై ఉంది. లోగోస్ అంటే పలుకుబడిన మాట, వాక్యంగా వచ్చాడు, మారాడు. వాక్యంగా మారాడు. ఆ వాక్యం వల్ల ప్రపంచాలు నిర్మించాడు.
కాబట్టి పాత నిబంధనలు జాగ్రత్తగా గమనిస్తే మీరు అడిగారు కదా ఇందాక యెహోవా దేవుడు దేవుడు అని ఉన్నది, మరి యేసుక్రీస్తు దేవుడు అని మీరు చూపించారు కదా, ఇద్దరు దేవుళ్ళు ఎట్లా ఉంటారంటే యెహోవా దేవుడు దేవుడు అని పాత నిబంధనలు వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాత నిబంధనలో యెహోవాయే, క్రొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు. యెహోవా యేసును పంపటం కాదు, యెహోవాయే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే మొదటి తిమోతిలో రాసిన పత్రిక 3:16 ఎవరు రాబడిందంటే పౌలు అన్నాడు, అండ్ వితౌట్ కాంట్రవర్సీ గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ది ఫ్లెష్ అని ఉంటుంది. అంటే దైవత్వం గురించిన మర్మం గొప్పదై ఉన్నది, దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షయ్యాడు అన్నాడు. గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ది ఫ్లెష్ అంటే దేవుడే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. మరి కొలసి పత్రిక ఒక నిమిషం, కొలసి పత్రిక 2:9 ఏం రాయబడిందంటే దైవత్వం గురించిన సర్వ పరిపూర్ణత ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది. సగం దైవత్వం పరలోకంలో, లేకపోతే దైవత్వం 2 ముక్కలు పరలోకంలో, తండ్రి పరిశుద్ధాత్మ పరలోకంలో ఉన్నారు, కేవలం కుమారుడే భూమి మీదకి వచ్చినాడని లేదు అర్థం. ఏలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందున్నది అంతే. అయితే ఇప్పుడు మీరేమంటున్నారంటే యెహోవా దేవుడే యేసుక్రీస్తు రూపంలో కిందికి వచ్చిండని మీరు అంటున్నారు. నేనంటాం కదా బైబిల్ చెప్పేది కూడా అంతే. మరి చాలా మంది తండ్రి కుమారుణ్ణి భూమి మీదకి పంపించారని చెప్తారు కదా, వాళ్ళు బైబిల్ చదివే విధానం అది, వాళ్ళ అవగాహన విధానం అది. అంటే పాస్టర్స్ అందరూ ఇదే రీతిగా చెప్తారు. ఫస్ట్ టైం నేను వింటున్నా మీ ద్వారానే, ఫస్ట్ టైం నేను ఏం వింటున్నా అంటే యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభువు రూపంలో వచ్చాడు అనేది మొదటిసారిగా నేను వింటున్నా. ప్రతి పాస్టర్ గాని క్రిస్మస్ పండుగలప్పుడు గాని మేము వినే వార్త ఏంటంటే తండ్రి అయిన దేవుడు కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే అదేదో రిఫరెన్స్ చూపిస్తారు చూడండి, యోహాను సువార్త, దేవుడు లోకంని ఎంతో ప్రేమించను అన్నట్టుగా తన కుమారుని ఈ లోకానికి పంపించి బలి ఇచ్చాడు అని అంటారు. మరి మీరేమో కొత్తగా చెప్తున్నారు ఇప్పుడు. నేను ఈ ఛానల్ రావటం అది దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. యెహోవా పాత్రంలో యెషయా గ్రంథం 44:6 ఏముంటుందంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆయన అన్నాడు, నేను మొదటివాడును కడపటివాడును అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 1:8 1:18 యేసుక్రీస్తు మొదటివాడు కడపటివాడు అని ఉంటుంది. అంటే యెహోవా మొదటివాడు కడపటివాడు, యేసుక్రీస్తు మొదటివాడు కడపటివాడు అని కాదు అర్థం. యెహోవా అంటే మీరు నేను అనుకున్నట్టుగా ఆయన ఒక మనిషి, ఒక వ్యక్తిని కాదు, పర్సన్ కాదు, సుప్రీం మెజెస్టీ ఆయన, ఎవరునూ సమీపింపరాని తేజస్సులున్న గొప్ప అతీతమైన దేవుడు. ఆయన ఒక వ్యక్తిగా ఎలా చేస్తామా? అటువంటి యెహోవాయే మొదటివాడు కడపటివాడు అని చెప్పిన యెహోవాయే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. యెషయా గ్రంథం 43:11 ఏముంటుందంటే నేనే రక్షకుడిని అని అన్నాడు. మత్తయి సువార్త 1:20 ఏం రాయబడిందంటే ఆమె కుమారుని కను తన ప్రజలను వారి పాపంలో ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడను. కాబట్టి యేసు అంటే రక్షకుడు అని అర్థం. కాబట్టి పాతలో యెహోవాయే రక్షకుడు అని చెప్పి యేసుక్రీస్తు భూమి మీద రక్షించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు బాప్టిజం తీసుకున్న తర్వాత ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంత నేను ఆనందించున్నాను అనే స్వరం వినిపిస్తది అని బైబిల్ గ్రంథంలో ఉంటది. మేడం ఇక్కడ ఒక విషయం గమనించాలి, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు మర్మయుక్తంగా వ్రాయబడ్డాయి. ఇది ఒక కథల పుస్తకం కాదు, ఈ కాకమ్మ కథల పుస్తకం కాదు, ఇది మర్మయుక్తంగా వ్రాయబడిన గ్రంథం. అక్షరాన్ని అక్షరార్థంగా అర్థం చేసుకుంటే పెడర్థాలు వస్తాయి. చాలా విషయాలు ఉన్నాయి. ఇది నేను ప్రభుచితం అయితే కొన్ని బుక్ రాశాను, నేను దైవోత్వం అనే బుక్ రాశాను. ఆ బుక్ అంటే పాస్టర్స్ అందరు కాకమ్మ కథలు చెప్తున్నారంటారా మీరు? అంటే అవగాహన లేక, అవగాహన లోపం. పాస్టర్స్ అందరికి అవగాహన, సీనియారిటీ ఉన్నదని బైబిల్ అర్థమనేది దాని కాదు. ఇందులో ఇంకా చాలా విషయాలు గమనించాల్సింది ఏంటంటే ఆది కాండంలో మనం అంటే, మన స్వరూపం అంటే, మనం అంటే మన పొలుగు చొప్పునలు తయారు చేయదు, మనము దిగిపోయి మేము అతని యుద్ధకు వచ్చి యెషయా గ్రంథం 48 మరలా ఈ విషయాలు ఉంటాయి. ఆయన బాప్తిసం పొందినప్పుడు స్వరం ఉన్నది, స్వరం వచ్చింది, అక్కడ మళ్ళా 2-3 కనపడుతున్నారు కదా అంటారు. మళ్ళీ ఆయన కుడిపార్శ్వం అనే మాట ఉంటుంది అక్కడ. ప్రకటన 5వ గొర్రెపిల్ల సింహాసనం మీద ఆయన కూర్చుంటే గొర్రెపిల్ల గ్రంథం తీసుకున్నట్టుగా వ్రాయబడింది. ఇట్లా మామూలుగా అక్షరార్థంగా చూస్తే ఏదో అక్కడ అన్నట్టు కనపడుతుంది, కానీ లోతుగా దాన్ని పరిశీలన చేస్తే అధ్యయనంలోనికి వెళ్తే దేవుడు ఒక్కడని కనిపిస్తుంది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, గమనించండి. క్రైస్తవ లోకమా గమనించండి, దేవుడు ఒక్కడే బైబిల్లో వ్రాయబడింది. అనేక సార్లు దేవుడు ఒక్కడే 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 వ్రాయబడింది. యాకోబు భక్తుడు అన్నాడు 2:19 మీరు నమ్మేది ఏంటంటే దయ్యాలు కూడా దేవుడు ఒక్కడే నమ్మి వణుకుతున్నాయి అన్నాడు. దేవుడు ఒక్కడే. బట్ అయితే ఆ ఒక్కడైన దేవుడు ఏంటంటే మన పైన ఆయన తండ్రిగా ఉన్నాడు, మనతో కుమారుడుగా ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు. 1 గాడ్ 3 ఆఫీసెస్. ఒక దేవుడే కానీ 3 కార్యాల నెరవేర్పు ఆయన, 3 వ్యక్తులని కాదు. 1 గాడ్ 3 ఆఫీసెస్. ఒక దేవుడే మన పైన తండ్రిగా, మనతో కుమారుడుగా, మనలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయన పేరే
ప్రభు అయిన యేసుక్రీస్తు. సో మా క్వశ్చన్ ఏంటంటే, యేసు ప్రభు తండ్రి అని ఎందుకన్నా అంటారు? యేసుక్రీస్తు ప్రభు ఈయన నా ప్రియ కుమారుడు, యెహోవా తండ్రి అయిన దేవుడు అన్నట్టుగా అక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నానని స్వరము అక్కడ ఎందుకు వినిపిస్తుంది అంటే, పరలోకమందు నుండి నా తండ్రి నన్ను పంపిస్తేనే నేను వచ్చిన కుమారుడు కూడా చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా కూడా బైబిల్ గ్రంథంలో ఉంటది. మీకు నేను ముందుగా చెప్పాను, ఈ బైబిల్ అనేది చాలా మర్మముక్తంగా వ్రాయబడింది. రెండోది, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా ఉపమానాలు ఎందుకు బోధించాడంటే మర్మయుక్తంగా మాట్లాడుకుంటూ వచ్చాడు. వెలుపటి వారు లోపటి వారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆయన ఉపమానాలు ఎందుకు మాట్లాడాడంటే వెలుపట ఉన్న వారికి అర్థం కాకుండా ఉండటానికి, లోపలికి రాకుండా ఉండటానికి ఉపమానాల రీతిగా బోధించాడు. ఇప్పుడు యోహాను సువార్త అంతా మీరు జాగ్రత్త చదివితే తండ్రి 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 అని 116 సార్లు ఉంటుంది. యేసు ప్రభు తండ్రి 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 అనే మాట 116 సార్లు ఉపయోగించాడు ఆయన. మరి ఇన్ని సార్లు తండ్రి అంటే మరి ఆయన తండ్రి లేకపోవడం ఏంటండి అని అనుకుంటున్నారు. అన్ని సార్లు తండ్రి అని చాలా సార్లు అన్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నాము, తండ్రి నాకంటే గొప్ప, ఇట్లా అని పదాలు అన్నాడు. అన్ని సార్లు తండ్రి అని. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 25 వచనంలో ఏం రాబడిందంటే, ఈ సంగతులు గూఢార్థంగా మీతో చెప్తున్నాను, అయితే ఇక నేను ఎన్నడూ గూఢార్థంగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా తెలియజెప్పగడి వచ్చున్నదన్నాడు. 26వ వచనంలో అన్నాడు, ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని నేను మీ విషయమే తండ్రిని వేడుకొందునని మీతో చెప్పట్లేదు అన్నాడు. అంటే ఈ తండ్రి అనే పదము మర్మయుక్తంగా బలికాడు, ఆయన గూఢార్థంగా బలికాడు. నేను మరలా పరలోకానికి ఆరోహణమైన తర్వాత మరలా మీకు మధ్యవర్తిగా ఉండి తండ్రిని అంటానని మాత్రం చెప్పట్లేదు అన్నాడు ఆయన. తండ్రి అనే మాట గూఢార్థంగా బలికాడు, మర్మయుక్తంగా బలికాడు. ఇప్పుడు ఆ గూఢార్థం కూడా ఎందుకు పలికాల్సి వచ్చింది అంటే, యెషయా గ్రంథంలో లేఖనం ఉన్నది. అదేంటంటే 8వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన ఇశ్రాయేలుకు 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరం కలిగించు బండగా ఉండును అని ఉంటుంది. ఇశ్రాయేల్ 2 కుటుంబాలంటే యూదా, ఇశ్రాయేల్ 2 కుటుంబాలు. వారికి ఆయన అభ్యంతరం కలిగించు బండగా ఉన్నాడట. ఏమిటి అభ్యంతరం కలిగించు బండ అంటే, ఆయన భూమి మీదకి వచ్చి ఉపయోగించే తండ్రి అనే మాటే వారికి అభ్యంతరం కలిగించు బండ అయింది. ఎందుకంటే యూదులు, ఇశ్రాయేలు నమ్మేది ఏంటంటే, ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, ఆయన ఒక్కడే. దాని క్షేమ అంటారు, క్షమా ప్రార్థన. మరి ఇంకా ఒక్కడే నమ్ముతారు. ఆ ఒక్కడే నమ్మిన దేవుణ్ణి ఈయన వచ్చే ఏంటి, ఈయన మరి కుమారుడు కదా, వడ్లవాని కుమారుడు కదా, పలానా పెళ్లిగాని పుట్టిన వ్యక్తి కాదా, ఈయన మన దేవుని తండ్రి అంటాడేంటి అని వారికి మింగుడు పడక ఆయన శిలువకు అప్పగించారు. ఒక మాట చెప్పాలంటే, యోహాను సువార్తలో 5:18 యేసుక్రీస్తు ఆయన తండ్రి అని అన్నందుకే యూదులను చంపడానికి ఎక్కువగా ప్రయత్నం చేశారంట. ఎందుకంటే అసలు ఆయన భూమి మీదకి వచ్చిందే సిలువ వేయబట్టాను కదా. నా కుమారులారు మీ పాపాలు అధికమైపోయింది, అర్జెంటుగా నన్ను సిలువేయండి అని సిలువేస్తారా? అరే క్షేమ ఆయన గురించిన ప్రార్థనే అంత భయంతో గదగద ఉనుకుంటూ చేసేవాళ్ళు. మరి వాళ్ళ దేవుడే వారి మధ్యలోనికి వచ్చినట్టు వాళ్ళు గ్రహిస్తే వాళ్ళు సిలువేస్తారా? సిలువేరు. అందుకని దేవుడు అన్ని జనులను మన నిమిత్తము దేవుడు యూదులను గుడ్డివారుగా చేశారు. వారికి ఆ మాటలు అర్థం కాలేదు. అందుకని ప్రభు తండ్రి 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 అని మర్మయుక్తంగా బలికాడు. ఆ విషయం వాళ్ళకి అర్థం కాక ఆయన సిలువకు అప్పగించారు. బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలంటే మేడం, ఇది ఒక పజిల్ రూపంలో రాయబడింది. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 19వ వచనంలో కొంతమంది పరిశీలు వచ్చి ఏమన్నారంటే, నీ తండ్రి ఎక్కడా అని అడిగారు. ఇన్నిసార్లు తండ్రి తండ్రి అన్నావు, అసలు ఏంటి ఆ తండ్రి ఎక్కడ మాకు చూపించని అడిగారు. యేసు ప్రభు 3 విధాలుగా సమాధానం చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో పరలోకమందు నా తండ్రి అన్నాడు. తండ్రి ఎక్కడంటే పరలోకమందు ఉన్నాడు అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో తండ్రి నాతో ఉన్నాడు అన్నాడు. అంటే తండ్రి ఎక్కడున్నాడు? నాతో ఉన్నాడు అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో తండ్రి నాలో ఉన్నాడు అన్నాడు. 4వది యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో నేనే తండ్రిని చెప్పాడు ఆయన. యోహాను సువార్త 4:24 ఏమన్నా అంటే, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలో పడి మీరు చేస్తారు. నేను ఆయనని ఎవరి గురించి చెప్పాడు? 27వ వచనంలో తండ్రిని గురించి ఆయన తమతో చెప్పానని శిష్యులు గ్రహింపకపోయారు. అంటే నేనే ఆ తండ్రిని చెప్పాడు. నీ తండ్రి ఎక్కడని వాళ్ళు అడిగారు. 4 విధాలుగా సమాధానం చెప్పాడు ఆయన. 1 తండ్రి పరలోకమందు ఉన్నాడు. 2 తండ్రి నాతో ఉన్నాడు. 3 తండ్రి నాలో ఉన్నాడు. 4 నేనే తండ్రిని చెప్పాడు. అట్లా లేఖనం అనేది యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడింది. కొంత ఇచ్చిన రాయబడింది. ఇది కథల పుస్తకం కాదు, వరుసగా చదువుకుంటూ పోవడానికి. అట్లా వ్రాయబడిన దాన్ని మనం అర్థం చేసుకోవాలి మర్మయుక్తంగా.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ మంది అర్థం చేసుకునే ఏం మాట్లాడుతున్నారంటే తండ్రి అంటే యెహోవా, ఆయన పైన ఉన్నాడు, కుమారుని పంపించాడు మన కోసం సిలువ వేయబడటానికి, ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ పరిశుద్ధాత్మ ఎట్లా వచ్చాడు. ఎక్కువ మంది శాతం అలా అర్థం చేసుకున్నారు. దాని అర్థం అది కాదు. ఎక్కువ మంది కాదు, చాలా మంది క్రైస్తవులు టోటలీ ఈ రోజు డిఫరెంట్ గా వింటున్నా అంటే మీ దగ్గర నుండే వింటున్నా నేను. టోటలీ చాలా మంది క్రైస్తవులు చెప్పేది ఏంటంటే యెహోవా దేవుడు అంటే తండ్రి, యేసుక్రీస్తు ప్రభు అంటే కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని ఆరాధిస్తున్నారు. సో ఆయన ఒక సహాయకుడిగా ఉన్నాడు క్రైస్తవ లోకానికి అన్నట్టు నమ్ముతున్నారు క్రైస్తవ లోకం. మరి మీరేమో ఇప్పుడు ఏమంటున్నారు, మీ వాదన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు కాదు, యెహోవా దేవుడు కాదు, అంతా ఒకటే, యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చాడు, తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే అని మీరు అంటున్నారు. ఒక్క దేవుడే మూడు కార్యములు నెరవేరు. మన పైన తండ్రిగా ఉన్నాడు, మన తో కుమారుడుగా ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు. అయితే అసలు త్రియేక దేవుడు అనే మాట బైబిల్లో లేదు. త్రిత్వము అని కానీ, త్రియేక దేవుడు అని కానీ, పరిశుద్ధ త్రిత్వం అని కానీ ఈ మాటలు బైబిల్లో లేవు. బైబిల్లో లేవు కాబట్టి అవి కొంచెం ప్రక్కన పెడదు. దేవుడు ఒక్కడే, అన్ని విధాలుగా దేవుడు అన్ని కార్యాలు నెరవేర్చేశాడు ఆయన. అంటే ఈ త్రిత్వం అనేది మీ ఆలోచనల ప్రకారం రాస్తున్నారా? పాస్టర్స్ ఉన్నారు కదా, బైబిల్లో లేదు కదా. బైబిల్లో లేని దాన్ని ఆ మాట కొంచెం పక్కన పెడదాం. బైబిల్లో ఉంటే, బైబిల్ నాకు ఒక మాట ఉంటే దానికి అర్థం ఉంది. అసలు మాట లేకపోతే దానికి అర్థం ఎలా ఉంటుంది? ఆ పదమే లేకపోతే దానికి అర్థం ఎలా ఉంటుంది? బైబిల్ ఒక పదం ఉంటే ఈ పదానికి అర్థం ఏంటి బ్రదర్ అని చెప్పొచ్చు. అసలు బైబిల్ ఆ పదమే లేదు, ఆ పదానికి నువ్వు ఎలా అర్థం చెప్తావు? కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ లోకమా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు అనే వ్యక్తి మొట్టమొదటి పరిపూర్ణంగా అర్థం కావాలి మనకు. శిష్యులు సైతం ఒకసారి ఫిలిప్ అడిగాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం, ప్రతిసారి తండ్రి తండ్రి అన్న ప్రభు, ఆ తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలన్నారు. ఫిలిప్ అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఫిలిప్, ఇంతకాలం నేను మీతో ఉంటే నీవు నన్ను ఎరుగవా అన్నాడు. నిజంగా ఆయన నమ్మి సమస్తం త్యజించి ఆయన వెంబడిస్తున్న శిష్యులకు వారినైనా ప్రత్యేకంగా గర్భగుడిలో తీసుకెళ్ళో, కొండ మీద తీసుకెళ్ళో, నా కుమారులారా ఇదిగో రండి, నా తండ్రి ఎదుగు అక్కడ కనపడుతున్నాడా, చూడండి కనపడుతున్నాడే చూపించాలి కదా. లేదు. అక్కడ 14వ అధ్యాయంలో ఏమంటారంటే 7వ వచనంలో, మీరు తండ్రిని చూచి ఉన్నారు అంటున్నాడు. ఆల్రెడీ మరి తండ్రిని ఆల్రెడీ వాళ్ళు చూస్తే ఫిలిప్ ఏమన్నాడు, తండ్రిని మాకు కనపరుచుంటున్నారు. ప్రభు ఏమన్నాడు, ఆల్రెడీ మీరు తండ్రిని చూసి ఉన్నారు అన్నాడు. యు హావ్ సీన్, మీరు చూశారు అన్నారు. అంటే రోజు చూసేది ఎవరిని? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుని. ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తులో రెండు స్వభావాలు ఉన్నాయి. హీఈస్ ఎ మ్యాన్ యాజ్ వెల్ యాజ్ గాడ్. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయనలో మానవత్వం ఉంది, దైవత్వం ఉంది. మానవత్వం అంటే కుమారుడు, దైవత్వం అంటే తండ్రి అని అర్థం. తండ్రి ఎక్కడున్నాడు? యేసుక్రీస్తులో ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం కానీ, యోహాను సువార్త 10వ అధ్యాయం 38వ వచనం కానీ, యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం కానీ, యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనంలో తండ్రి నాలో ఉన్నాడు అని చెప్పాడు ఆయన. తండ్రి యేసుక్రీస్తులోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయనలో రెండు స్వభావాలు ఉన్నాయి, ఒకటి మానవత్వం, రెండోది దైవత్వం. 5 విషయాలు చెప్తాను గమనించండి. ఒక మానవుడిగా ఆయన సముద్ర తీరం నడిచాడు, మానవత్వం అది. దేవునిగా సముద్రం మీద నడిచాడు ఆయన. రెండోది, ఒక మానవుడిగా ఆయన చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు కొన్నాడు, మానవత్వం అది. దేవునిగా అరణ్యములు 5,000 మంది ఆకులు తెచ్చాడు ఆయన. మూడోది, ఒక మానవుడిగా ఆయన లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు, మానవత్వం అది. దేవునిగా లాజర్ను లేపాడు. తర్వాత ఒక మానవుడిగా ఆయన చిన్న దోణిలో అలసట చెంది నిద్రపోయాడు, మానవత్వం అది. కానీ దేవునిగా ఆయన గాలిని సముద్రానికి గద్దించాడు. ఒక మానవుడిగా మనందరి కొరకు సిలువ వేయబడ్డాడు, మన పాపల కొరకు సమాధించబడ్డాడు, చనిపోయాడు. ఒక దేవునిగా ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయనలో రెండు స్వభావాలు ఉన్నాయి, మానవత్వము, దైవత్వం ఆయనలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక పూర్తి కంప్లీట్, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక వైర్ను, కరెంట్ని ఎవరైనా పట్టుకోగలరా? పట్టుకోలేరు. అయితే కరెంటును పట్టుకోవడానికి దానిపైన ఉన్న ఇన్సులేషన్ వైర్ ఉంటే ఎవరైనా పట్టుకోరు, పైన వరకు. అలాగే దేవుడు అంటే పాత నిబంధనలు మేడం, ఆయన సుప్రీం మెజెస్ట్, అతీతమైన దేవుడు. ఆయన నీవు నేను అనుకున్న ఆయన కుర్చీలో కూర్చొని ముసలి ఆయన గడ్డ పెంచుకున్నట్టు పర్సన్ అని కాదు ఆయన. దేవుడు అంటే ఎవరినూ సమీపింపడాన్ని తేజస్ అన్నాడు పౌలు మొదటి తిమోతి పత్రిక 6:16లో. ఎవరినూ సమీపింపడాన్ని తేజస్ అంటే ఏ దేవదూత కూడా సమీపింపడాన్ని తేజస్ ఆయన.
అటువంటి దేవునికి ఎలా ఒక వ్యక్తిగా కుర్చీలో కూర్చోబెడతాం? అటువంటి దేవుడు ఆయన మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తుగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకు దేవుడు మానవుడికి భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే, ఎందుకు బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడంటే, ఒక రాజంట నా పరిపాలన ఎలా ఉంది, నా అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు, నా పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవడానికి రాజా సింహాసనం పక్కన పెట్టాడు, రాజా టీవీని పక్కన పెట్టాడు, రాజవస్త్రాలు పక్కన పెట్టాడు. ఓ సామాన్యమైన రైతుగా, సామాన్యమైన వ్యక్తిగా ఆయన జనాల్లోకి వచ్చి కట్టెలు కొట్టేవాడితో కట్టెలు కొడతా ఉన్నాడు, రోడ్డు పని చేసే వాళ్ళతో రోడ్డు పని చేస్తా ఉన్నాడు, పొలం పని చేసే వాళ్ళతో పొలం పని చేస్తా ఉన్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు, తన పరిపాలన ఏ విధంగా ఉందని అప్పుడు ఆయనకు అర్థమైంది. అలాగే దేవుడు కూడా ఎక్కడో పరలోకంలో కనపడకుండా ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉంటే కాదు, అటువంటి దేవుడు మానవునిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన మానవుడు సశరీరుడుగా యేసుక్రీస్తుని శరీరాన్ని ధరించుకొని వచ్చాడు భూమి మీదకి. సామాన్యులతో కలిసి తిరిగాడు ఆయన, వీధుల్లో సామాన్యులతో కలిసి తిరిగాడు, సామాన్యులతో పరిచయం చేశాడు ఆయన. అయితే ఆ లోపల ఎవరున్నారంటే అతీతమైన శక్తి, పవర్ ఉంది. ప్రభువా, ఇంతమంది నీ మీద పడుతున్నారు, ప్రత్యేకంగా నన్ను ముట్టినవాడు అంటావేంటి, అంటావేంటి అని అడిగారు శిష్యులు. ప్రభు నాడు లేదు లేదు, ఎవరు నన్ను ముట్టారు అంటే మిగతా వాళ్ళందరూ ఆయన శరీరాన్ని తాకారు, కానీ ఒక వ్యక్తి మాత్రం లోపల పవర్ని టచ్ చేసింది. పాత్రలో దేవుడు అతీతమైన వెలుగు, ఆయన అతీతమైన వెలుగు ఎక్కడుందంటే యేసుక్రీస్తు శరీరంలో ఉంది. శరీరం ఏమో మానవత్వం, ఆయనలో ఉన్నది దైవత్వం, ఆ దైవత్వమే తండ్రి. తండ్రి పరలోకంలో లేడు, పరలోకంలో ఏం చేస్తారు ఆయన? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు, యెహోవా, పరిశుద్ధాత్ముడు అంతా ఒకటే, ఒక దేవుడే మూడు కార్యాలు నెరవేరు. యెహోవా దేవుడే మానవ రూపంలో యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చాడు. బైబిల్లో చాలా ఆధారాలు. మరి పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు అనే మాట బైబిల్లో లేదు. ఓకే, బైబిల్లో లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణాన్ని జయించి సమాధి చేయబడి తిరిగి లేచాడో, మరలా ఆయన పరిశుద్ధాత్మ వెళ్ళి పెంతెకోస్తు పరిశుద్ధాత్మ సంఘం లోపలికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ ఇంకొక వ్యక్తి కాదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:1 రాయబడింది, నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండా ఈ సంగతి మీకు రాస్తున్నాను, ఎవడైనా పాపం చేసిన కాబట్టి యెషయా గ్రంథం 9:6 రాయబడింది, యేసుక్రీస్తే నిత్యులకు తండ్రి అని రాయబడింది. ఏలైనా మన శిశువు పుట్టను, మన కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజభారం గవర్నమెంట్ అని ఉంటుంది ఇంగ్లీష్. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడుకు తండ్రి. నిత్యుడుకు తండ్రి ఎవరు? యేసుక్రీస్తు నిత్యుడుకు తండ్రి. ఈయన నిత్యుడుకు తండ్రి అయినప్పుడు ఈయనకు మళ్ళీ ఇంకొక తండ్రి ఎవరు? సో పరిశుద్ధాత్మ యేసుక్రీస్తే కూడా యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే కూడా యేసుక్రీస్తు ప్రభువే. యెహోవా తండ్రి అంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు కుమారుడు అన్న యేసుక్రీస్తు ప్రభువే. కుమారుడు అంటే మత్తయి సువార్త 1:21 రాడు, మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కరుణ 1:18 అనుకుంటా, తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించను గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. ఆ కుమారుడికి కుమారుడు అని పేరు పెట్టబడిన లేదు. ఆ కుమారుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు. యెషయా గ్రంథం 9:6 యేసుక్రీస్తు నిత్యులకు తండ్రి. మత్తయి సువార్త 1:18-21 యేసుక్రీస్తు కుమారుడు. మొదటి యోహాను పత్రిక 2:1 యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన. ఈ ఇంటర్వ్యూ చూసిన పాస్టర్స్ అందరూ, క్రైస్తవ జనాంగం అందరూ ఆయన చెప్పేదంతా రాంగ్ అంటే మీరు ఇది చూపించడానికి సిద్ధంగా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే అని చూపించడానికి. బైబిల్లో ముగ్గురు దేవుళ్ళు లేరు, నలుగురు దేవుళ్ళు లేరు, అంతమంది దేవుళ్ళు లేరు. లోకం మీదకి వచ్చిన తర్వాత క్రైస్తవ జనాంగానికి అర్థం కావాలి సార్. మా క్వశ్చన్ వినండి. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుడు పరలోకం అందున్నాడని కొంతమంది శిష్యులు నమ్ముతున్నారు. సో క్రైస్తవ లోకం నమ్ముతుంది. నమ్మిన తర్వాత మీరేమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత తండ్రి అక్కడ ఏడున్నాడు, లేడు అసలే. తండ్రి నేనే అయినా యేసుక్రీస్తు ఆయనలోనే ఉన్నాడు, పరలోకంలో లేడు, ఎక్కడ లేడు. ఆయనలోనే తండ్రి ఉన్నాడు, ఆయనలోనే పరిశుద్ధాత్ముడు, ఆయనే ఈ లోకానికి వచ్చాడు. మరి ప్రతిసారి ఆయన నేను ఒలివ కొండ దగ్గరికి వెళ్తున్నా, తండ్రితో నేను సంభాషించుకోవడానికి, మాట్లాడడానికి, ప్రార్థించుకోవడానికి అని వెళ్తాడు. అంటే మరి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? యేసుక్రీస్తు ప్రభువులోనే తండ్రి ఉన్నాడు. అందుకనే నేను
యేసుక్రీస్తు ప్రభువులోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువే తండ్రి అయి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అయి ఉన్నప్పుడు ఆయన వెళ్ళి ప్రత్యేకంగా ప్రార్థన చేసి తన్ను తాను బలపరుచుకోవాల్సిన అవసరం ఏంటి అసలు? అందుకని మీకు చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తులో 2 స్వభావాలు ఉన్నాయి, మానవత్వము, దైవత్వం. మానవుడిగా ఆయన ఏడ్చాడు, మానవుడిగా ఆకలిగా ఉన్నాడు. సో మానవుడిగా ఈ లోకానికి వచ్చిండు కాబట్టి మానవుడిగా ఆకలిగా ఉన్నాడు, మానవుడిగా ఏడ్చాడు, మానవుడిగా కన్నీరు కాడ్చాడు, మానవుడిగా జాలి పడ్డాడు. వారు కాపురు లేని గొర్రెలని ఆయన జాలి వారి కనికర పడే ఉంటది, కనికర పడ్డాడు. ఒక మానవుడిగా ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు, అన్ని లక్షణాలు పర్ఫెక్ట్ మానవుడిగా భూమి మీద కొన్నాడు. అది మానవత్వం. ఆ మానవత్వమే కుమారుడు. కుమారుడు అంటే అర్థం ఏంటంటే కుశితమును హరించువాడని అర్థం. కుశితం అంటే పాపము, హరించివేవాడు అంటే తీసివేవాడు. పాపం తీసివేయడానికి దేవుడు కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. పరలోకంలో తండ్రి దగ్గర కుమారుడు కాదు, ఈ శరీరంలో ఉన్నప్పుడే కుమారత్వం. అయితే ఇందులో ఏముందంటే దైవత్వం దాగి ఉన్నది. ఆలో ఉన్న ఆ దైవత్వం తండ్రి మాట్లాడాడు ఆయన. సరే, మాకు ఒక సందేహం ఉంది, ఒక్కసారి అది చదవండి మీరు. ఒక్కసారి అది మీరు బైబిల్ గ్రంథం తీసుకొచ్చారు కదా, ఇదిగో పరలోకము తెరవబడెను, అదే ఆ స్వరము వినిపిస్తుంది అని అంటారు. ఒక్కసారి ఆ వచనం చదవండి, మాకు అది ఒకటి క్లియర్ చేయండి. యేసు ప్రభు పరలోకము తెరవబడిన తర్వాత స్వరం ఎట్లా వినిపిస్తుంది? తండ్రి ఉన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువులో. మత్తయి సువార్తలో చదవండి ఒక్కసారి. ఆకాశం తెరవబడిన ఆయన వెంటనే నీళ్ళ నుండి బయటకు ఒడ్డుకొచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడిన, దేవుని పావురం వల్ల దిగి తన మీద కొచ్చుడు చూచాను. మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఆకాశం నుండి వచ్చిందంటే తండ్రి యేసుక్రీస్తు ప్రభువులో లేడా? ఒక్క నిమిషం, ఇక్కడ ఒక మాట చదువుతాను, కొంచెం జాగ్రత్త వినాలి. నెహెమ్యా గ్రంథం అని ఒకటి ఉంటుంది. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట రాదు. అక్కడేముందంటే కొంచెం మెల్లగా వెళ్దాం. 9వ అధ్యాయం 13 వచ్చిన. సీనాయి పర్వతం మీద దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టలను, ధర్మమును నీవు దయచేస్తవి. దిగొచ్చిందేమో సీనాయి పర్వతం మీదకి యెహోవా. సీనాయి పర్వతం దిగొచ్చిన యెహోవా ఎక్కడి నుండి మాట్లాడాలి? సీనాయి పర్వతం నుంచి మాట్లాడాలి. కానీ అక్కడేం రాబడింది? సీనాయి పర్వతం మీద దిగొచ్చి ఆకాశం నుండి ఆయన వారితో మాట్లాడాను. దిగొచ్చిందేమో సీనాయి పర్వతం మీదకి యెహోవా ధర్మశాస్త్రం ఇవ్వడానికి మోషేకి. మరి సీనాయి పర్వతం మీద దిగొచ్చిన వాడు ఎక్కడి నుండి మాట్లాడాలి? సీనాయి పర్వతం మీద నుండి మాట్లాడాలి. కానీ అక్కడేం రాబడింది? ఆకాశం నుండి వారితో మాట్లాడాను. మరి ఆకాశం నుంచి మాట్లాడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కింద ఉన్నప్పుడు ఆకాశం. అది అర్థం కావడానికి నేను చెప్తున్నా, అది అర్థం కావడానికి ముందు నెహెమ్యాలో మాట నేను చెప్తున్నా. ఇది అర్థమైతే అది అర్థమైంది. యెహోవా ధర్మశాస్త్రం ఇవ్వడానికి సీనాయి పర్వతం దిగొచ్చాడు. మీరు ఇక్కడ ఉన్నారు, కుర్చీలో ఉన్నారు, ఇక్కడ నుండి మీరు మాట్లాడాలి. యెహోవా ధర్మశాస్త్రం ఇవ్వడానికి సీనాయి పర్వతం దిగొచ్చాడు. మరి సీనాయి పర్వతం దిగొచ్చిన దేవుడు సీనాయి పర్వతం నుంచే మాట్లాడాలి కదా. కానీ ఇక్కడ నెహెమ్యా భక్తులు ఏమంటున్నాడు? సీనాయి పర్వతం దిగొచ్చి ఆకాశం నుండి ఆయన వారితో మాట్లాడాను ఉంటుంది. మరి ఆకాశం నుంచి మాట్లాడింది ఎవరు? ఇంకొక ఆయన మాట్లాడా? ఇప్పుడు నేను కల్పన సార్, నేను యాంకర్ కల్పన. నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నా, అక్కడ కూడా నేనే ఉన్నా, ఇక్కడ కూడా నేనే ఉన్నా అంటే ఎట్లయితుంది మీరు చెప్పే మాట? ఒక మాట చదువుతాను మేడం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23 వచ్చిన చదువుతాం. 23వ అధ్యాయం 23-24 వచ్చిన జాగ్రత్తగా గమనించండి. నేను సమీపం నుండి దేవుడిని మాత్రమేనా, దూరం నుండి దేవుడిని కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగలవాడెవడైన కలడా? నేను భూమి ఆకాశంలంతా ఉన్నవాడిని కానా? దేవుడు అంటే అన్ని స్థలాల్లో ఆయన భూమి ఆకాశం అందంతా ఉంటాడు. అదే స్థలంలో భూమి మీద ఉంటాడు, అదే స్థలంలో పరలోకం మీద ఉంటాడు. సరే, మీరు చెప్పింది ఒప్పుకున్నట్టయితే దాని తర్వాత నేనేం క్వశ్చన్ అడుగుతున్నా అంటే, ఇక్కడికి వచ్చిండు యేసుక్రీస్తు ప్రభు, మానవ రూపం ధరించిండు, బాప్టిజం తీసుకుంటున్నప్పుడు ఆకాశం తెరవబడి మళ్ళీ శబ్దం ఎందుకు రావాలి?
అదే వాస్తవానికి అది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా గమనిస్తే పుత్ర స్వీకారము అనేది మీరు అడిగారు కాబట్టి చెప్తాను నేను. ఇజ్రాయెల్ దేశంలో ఒక బిడ్డ పుట్టినప్పుడు వెంటనే పుత్రుడిగా స్వీకరించరు. ఆ బిడ్డ మొట్టమొదటి తల్లి పెంపకంలో పెంచబడాలి. తర్వాత ఆ బిడ్డను స్కూల్ మాస్టర్కి అప్పగిస్తారు. ధర్మశాస్త్రం నేర్పిస్తారు స్కూల్ మాస్టర్. బాల శిక్షకుడు అని ఉంటుంది బైబిల్. ఆ ధర్మశాస్త్రం నేర్పిస్తారు అనమాట. ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్ర కట్టలు ఉన్నాయి, ధర్మశాస్త్ర విధులు ఉన్నాయి. అవన్నీ నేర్పిస్తారు. పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా నేర్చుకున్న తర్వాత ఆ మాస్టర్ ఏం చేస్తారంటే ఆ బిడ్డను తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు తండ్రి ఏం చేస్తారంటే ఇంటి ముందు పెద్ద విందు ఏర్పాటు చేసుకొని చుట్టాల బంధువులందరూ పిలుచుకొని తండ్రి తన రింగు ఆ కుమారునికి తొడిగి అప్పుడు అంటాడు పుత్రునిగా స్వీకరిస్తారు. ఇతను నా కుమారుడు, ఇతను నేను పుత్రునిగా స్వీకరిస్తున్నాను. నా బిజినెస్లో కానీ, నా వ్యాపారంలో కానీ, నా అన్నిట్లో ఇతను నా పుత్రుడు అని పబ్లిక్లో ఆయన చేస్తాడు. అది పుత్ర స్వీకారం అంట. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాడు. ఆయన పరిచర్య 30 సంవత్సరాల వయసులో ఆయన పరిచర్య ప్రారంభించాడు ఆయన. అయితే దేవుడు ఒక దినం ఆయన పుత్రుడిగా స్వీకరించాల్సిన సమయం వచ్చింది. ఆయనే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతను నా ప్రియ కుమారుడు అని దేవుడే విట్నెస్ ఇచ్చాడు అనమాట, సాక్ష్యం ఇచ్చడానికి. దేవుడు ఎందుకు స్వీకరించాలి? దేవుడిలో యేసుక్రీస్తు ప్రభువులోనే దేవుడు ఉన్నాడు. దేవునిలో ఎన్ని గొప్ప ప్రణాళికలు. దేవుడే మానవుడికి భూమి మీదకి వచ్చాడు. ఆ ప్రణాళికను దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మానవుడికి భూమి మీదకి వచ్చాడు. ఈ నెహెమ్యా గ్రంథంలో ఎట్లా ఆయన సీనాయి పర్వతం మీదకి వచ్చి ఆకాశం చూత మాట్లాడాడు, యేసుప్రభు కూడా నీళ్ళలో ఉన్నాడు ఆయన. కానీ అదే స్వరము పరలోకంలో ఎవరో తండ్రి మాట్లాడినట్టు కాదు ఆయన. నేను భూమి ఆకాశంలో అంతా ఉన్నవాడిని కానా అన్నాడు ఆయన. అంటే ఆయన అక్కడ నుండి అక్కడ ఉండి మాట్లాడగలడు, ఆకాశం నుంచి మాట్లాడగలడు, అదే స్వరాన్ని మాట్లాడగలడు. అదే నా స్వరం దేని కొరకంటే ఆయన యోహాను కోసం. యోహాను అరణ్యంలో ఉన్నాడు. ఆయన 9 సంవత్సరాల వయసులో అరణ్యానికి వెళ్ళాడు. 30 సంవత్సరాల వయసులో మరలా వచ్చాడు. అరణ్యంలో జలోత్ అనే ఒక వర్గం ద్వారా పెంచబడ్డాడు. అరణ్యంలో ఉన్నప్పుడే యోహానుకు సూచన ఉంది. బాప్తిసం ఇచ్చేటప్పుడు నువ్వు ఎవరి మీద అయితే ఒక ఆత్మ రావటం దిగు చూస్తావో నువ్వు ఆయనే మెస్సయ్యా అని గుర్తించమన్నాడు. అది యోహాను కోరుకున్నాడు. యోహాను గుర్తించడానికి స్వరం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో దేవుడు ఇద్దరు దేవుళ్ళు లేరు, ముగ్గురు దేవుళ్ళు లేరు. ఇప్పుడు 2 కళ్ళు ఉన్నాయి మేడం. 2 కళ్ళతో చదివితే మీకు ఆ సెల్ ఎన్ని కనపడుతున్నాయి? ఒకటే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆ కంటిని చేయట కెలుకొని చూడండి, కెలుకొని చూడండి, 2-3 కనపడతాయి. ఎందుకు? కెలుక్కున్నావు కాబట్టి. బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన 2 పుస్తకాల్లో దేవుడు ఒక్కడే. అయితే ఆయన పాత నిబంధనలు మన పైన తండ్రిగా ఉన్నాడు, మనతో కుమారుడుగా ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఒక దేవుడే 3 కార్యాలు నిర్వహించేశాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇక మిగతా విషయాలు అంటావా చాలా మరమిక్తమైన విషయాలు ఉన్నాయి. ఆయన ప్రకటనంలోనికి వెళ్తే 5వ అధ్యాయంలో అది గొప్ప మరమిక్తమైన సందేశం. సింహాసనం ముందుకు ఆయన కూర్చున్నాడు, గొర్రె పిల్లలే గ్రంథం తీసుకున్నది. అక్షరార్థంగా ఇటువంటి ఎక్స్క్రిస్టియన్ ప్రవీణ్ లాంటి చదివితే ఇది ఒక ఆయన కనపడుతున్నాడు కదా, గొర్రెపిల్ల కనపడుతుంది కదా, ఇద్దరు కనపడుతున్నారు కదా అనుకుంటారు. దాని అర్థం అది డ్రామా కాదు. అది వెళ్ళి వెంటనే పుస్తకం తీసుకోవడానికి. అది ఆదాం తర్వాత 4000 సంవత్సరాల చరిత్ర. ఆదాం ఆ గ్రంథాన్ని పోగొట్టుకున్నాడు. మరలా దేవుడు దాన్ని విమోచించేవారు ఎవరు లేకపోతే దేవుడి విమోచకునికి గొర్రెపిల్లగా వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు ఆయన. అది మర్మయుక్తంగా వ్రాయబడింది. అట్లా బైబిల్లో ప్రతి మాట మర్మయుక్తంగా వ్రాయబడింది. దేవుడు ఒక్కడే అనే కోణంతో చదివితే ప్రతి విషయాలు అర్థమైతే మేడం. దేవుడు ఇద్దరు దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు, క్రైస్తవులకు అంతమంది దేవుళ్ళు ఎందుకున్నాడు? సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు అసలు? ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ నేను చెప్పేది ఏంటంటే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ కాదు, నేను అతనికి ఇచ్చిన బిరుదు ఏంటంటే యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ ప్రవీణ్ అతను యాంటీ క్రైస్ట్ అయినాక ఏం మార్మల్స్ పొందుతాడు? అతను మార్మల్స్ పొంది పశ్చాత్తాపడాలి, దేవుని కృప కోసం వేడుకోవాలి. ప్రవీణ్ నీకు నేను చెప్పేది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకు నేను ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే మార్మల్స్ పొందు. వాక్యం నీకు అర్థం కానంత మాత్రాన అది తప్పు, బైబిల్ బూత్ పుస్తకము, సెక్స్ పుస్తకము అని అంటున్నావు. నువ్వు పశ్చాత్తాపడు, దేవుడు కృప ద్వారా దేవుడు ఒకవేళ నిన్ను క్షమిస్తాడేమో. ప్రవీణ్కి నేను ఇచ్చే హెచ్చరిక. సో క్రైస్తవ పాస్టర్స్ కి గాని, విశ్వాసులకు గాని, క్రైస్తవ లోకానికి గాని మీరు చెప్పాలనుకునేది ఏంటి? నేను చెప్పాలనుకునేది ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్. నేను చెప్పాలి ఒక అడిగారు కదా. ఓకే. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ బైబిల్ గ్రంథము నేనైతే దాదాపు 30 సంవత్సరాలు చదువుతున్నా. ఈ బైబిల్ గ్రంథం నేను 30 సంవత్సరాలు చదువుతున్నా. పిచ్చి పిచ్చి చదివి నేను బైబిల్. నేను పాస్టర్లకు, విశ్వాసులకు ఎవరికైనా చెప్పేది ఏంటంటే వాక్యం బాగా చదవాలి. విశ్వాసులు కూడా లేఖనాలు బాగా చదవాలి.
ఎట్లా అలవాటు పడ్డారంటే ఆదివారం వెళ్తున్నాం, ఏదో బైబిల్ తీసుకున్నాం, దుమ్ము దులిపేసి వెళ్ళి 4 పాటలు పాడేసి ఒక అయ్యగారు ఏమైతే చెప్పాడో అది విని వస్తున్నాం తప్ప మరలా ఆదివారం వీళ్ళకి బైబిల్ గుర్తొస్తుంది. బైబిల్ డైలీ చదవాలి, దివారాత్రం బైబిల్ ధ్యానం చేయాలి, బైబిల్ బాగా చదవాలి, అప్పుడు విషయాలు అర్థమైంది. సేవకులు కూడా, పాస్టర్లు కూడా ఎక్కువగా బైబిల్ ఈ లేఖనాలు క్షుణ్ణంగా చదవాలి. చదివినప్పుడు దేవుడు కృప చదవాలి. రెండవది దేవుడు మనసులు తెరవాలి, కళ్ళు తెరవాలి. యమయ గ్రామస్తులు కన్నులు దేవుడు తెరిచాడు. అప్పుడు వాళ్ళు ఆయన గుర్తుపెట్టారు. అప్పటి వరకు ఏమనుకున్నారు, ఒక బాటసారి అనుకున్నారు. ఎప్పుడైతే ఆయన గదిలోకి వెళ్ళాడో రొట్టెను పట్టుకుని విరిచినప్పుడు, ఎప్పుడైతే ఆయన వారి కన్నులు తెరిచారో అప్పుడు ఈయన ఆయన కదా అని గుర్తుపెట్టారు. అప్పుడు ఆయన కనపడకుండా వెళ్ళిపోయాడు. దేవుడు మనసులు తెరవాలి. బైబిల్ అంతవరకు దేవుడు మనసులు తెరవనంత వరకు అక్షరమే అర్థమైంది, కొట్టుకోవటమే. ఎవరు సంబంధించిన వాక్యం వాళ్ళు చూపించేసి ఇది ఇక్కడ ఎలా ఉంది, ఇది అక్కడ ఎలా ఉంది, ఇలా కొట్టుకుంటారు తప్ప ఒక దీనులుగా, ఒక హంబులుగా దేవుని సందర్భంలో వచ్చి బైబిల్ బాగా చదివి, ప్రభు నాకు ఇది అర్థమయ్యే కృప దయచేయి. కీర్తనకాడు అన్నాడు 119 కీర్తన 18 వచ్చిన, ప్రభా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెరువు ప్రభు అన్నాడు. దేవుడు కన్నులు తెరిస్తే ఈ విషయాలు అర్థమైతాయి. ఒక్కడే దేవుడు అర్థమైంది. ఆయన పాతనములు యెహోవా, కృతనములు యేసుక్రీస్తు. మన పైన తండ్రిగా ఉన్నాడు, మనతో కుమారునిగా ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు. 1 గాడ్ 3 ఆఫీసెస్. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. అది బైబిల్ సారాంశం. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా యెహోవా అయినా, యేసుక్రీస్తు ప్రభు అయినా, పరిశుద్ధాత్ముడైనా ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు అని పాస్టర్ బూదాల సొలొమోన్ రాజు అంటున్నారు. ఇందులో ఎలాంటి సందేహాలున్నా మీరు కింద కామెంట్ చేయొచ్చు. సార్ నెంబర్ కూడా మేము ఇస్తాం. ఎలాంటి సందేహాలున్నా మీరు బైబిల్ క్వశ్చన్స్ అడగొచ్చు. మళ్ళీ ఇంకో ఎపిసోడ్స్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.